నమస్తే ఫ్రెండ్స్. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 రిలీజ్ అయింది. నిజంగానే ఇది యుద్ధ భూమిలో వార్ లాగే ఉంది. ఫస్ట్ టీజర్ చూద్దామండి, తర్వాత దాని మీద మనం కామెంట్ చేస్తాను. కొంచెం వినండి, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. నా మట్టుకైతే సినిమా మొత్తం మోగిపోయింది. అసలుకే ఇలాంటి సినిమాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక సైన్యానికి సంబంధించిన ఏజెంట్లు, సోల్జర్కి సంబంధించిన సినిమా. అసలుకి నేను ఫస్ట్ అనుకున్నాను ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్, చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. ఇది గెస్ట్ క్యారెక్టర్ కాదు. ఎన్టీఆర్ గారు అంటారు, మీరు విన్నారో లేదో, నా గురించి నీకు సరిగా తెలియదు అంటే, నాకు తెలిసి అతను ఏంటంటే ఒక రా ఏజెంట్. ఈ రా ఏజెంట్ పాకిస్తాన్కు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ రహస్యాలను ఛేదిస్తూ మనకి ఇస్తూ ఉంటాడు. ఆ టీజర్లో మనకి చూపించినట్టుగానే హృతిక్ రోషన్ గారిదేమో సోల్జర్ క్యారెక్టర్. అయితే ఈ సోల్జర్కి ఆ రా ఏజెంట్కి జరిగే సినిమానే ఇది. మరి అంతే కదా. ఇతను పైగా ఎన్టీఆర్ గారు ఏమంటారంటే, యు ఆర్ ద బెస్ట్ సోల్జర్, నాకు తెలుసు నువ్వు బెస్ట్ సోల్జర్ అంటాడు. అంటే ఎన్టీఆర్ గారు కూడా మన ఇండియాకి సంబంధించిన అతనే. అయితే సీక్రెట్ ఏజెంట్ అన్నమాట ఇతను, సోల్జరు. అబ్బాపాప ఇది స్టోరీ. అయితే ఇందులో నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది ఏంటంటే, కొన్ని సీన్లు హాలీవుడ్ వాళ్ళు తీస్తారే అలా తీశారనమాట. ఎన్టీఆర్ గారు ట్రైన్ మించి దూకటం, లేకపోతే ఎన్టీఆర్ గారు అలా నడుచుకుంటూ రావటం, లేకపోతే హృతిక్ రోషన్ గారు ఉల్ఫ్తో వచ్చేయటం, ఇవన్నీ కూడా మెంటల్ ఎక్కిపోతున్నాయి. ఇక ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఇంకా హీరోయిన్ అంటే అంతే. ఇక మనకు ఆల్రెడీ తెలుసు, ఇలాంటి ఏజెంట్ సినిమాల్లో హీరోయిన్ బట్టలు చాలా పొదుపుగా వేసుకుంటారనమాట వాళ్ళు, ప్రొడ్యూసర్ డబ్బులు మిగలటానికి. సూపర్గా ఉంది. అయితే పఠాను, జవాన్ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సరే, అది ఉంటే ఉంది, మనకు పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఎన్టీఆర్ గారు ఇందులో డైలాగ్ అంటాడు, నా గురించి నీకు సరిగా తెలియదు, త్వరలో తెలుసుకుంటావు. ఇది నాకైతే ఒక రకంగా బాలీవుడ్కి సవాల్ ఎదురేడేమో అన్నట్టు నాకు అనిపించింది. ఏదో ఫన్గా నన్నలే. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి పాత్ర చిన్న పాత్ర కాదు, ఎన్టీఆర్ గారి పాత్ర గెస్ట్ రోల్ కాదు. హీఈస్ ద వన్ ఆఫ్ ద హీరో ఆఫ్ ది సినిమా. అందుకే వార్ 2 అని పెట్టారు. అయితే ఇక మొత్తం ఆ సినిమా టేకింగ్ కానీ, మొత్తం ఆ ఫైట్లు కానీ, గ్రాఫిక్స్ కానీ ఒక అద్భుతంగా ఉంది. ఇక హృతిక్ రోషన్ గారి బాడీ అయితే సూపర్ అనుకోండి. మన ఎన్టీఆర్ గారు బాడీ చూపించకపోయినా ఈ యాక్షన్తో చెతకొట్టవతలు పడేస్తారు. అసలు ఎవరికి మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నేను హిందీ, తమిళ, మలయాళం అన్నీ కూడా చూసాను. ఇప్పుడే పిచ్చెక్కిపోయింది అనుకోండి. ఎన్టీఆర్ గారు నేను మళ్ళీ చెబుతున్నా, మన సౌత్ ఇండియా పరువుని నార్త్ ఇండియాలో మేసం ఏగడెట్టి చేస్తాడు. అయితే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ గారు 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని. ఒక షేడ్ ఏమో అతను మన ఇండియాలో ఉన్నప్పుడు జరిగింది ఒకటి, ఆ ఫ్లాష్ బ్యాక్లు ఏదో జరిగి అతను రా ఏజెంట్కి పంపిస్తారు. ఇలా 2 అంటే ఒకడే, కానీ 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మరి మీకు అనిపించింది లేదో నాకైతే తెలియదు, నాకు చూస్తే మాత్రం అలా అనిపించింది. ఇక మ్యూజిక్ అంటే ఇంకా మ్యూజిక్ అలాగే ఉండిద్ది. ఏమైనప్పటికీ ఈ సినిమా నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉందని నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమా మళ్ళీ చెబుతున్నా, కోసంత కానీ కరెక్ట్గా పడితే 2000 కోట్లు ఈ సినిమాకి పెద్ద లెక్క కాదు.
ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, ఫుల్ ప్యాక్డ్ పవర్ ఉంది ఇక్కడ. అందుకని సౌత్ ఇండియన్స్ మీసం వెళ్ళారు ఎన్టీఆర్ గారు, మీకు ఏ ప్రాబ్లం లేదు. సినిమా ఈ యాక్షన్ ప్రకారంగా హృతిక్ రోషన్ గారిని నవ్వులాతో పరేతాడు, నాకైతే ఆ డౌట్ అక్కర్లేదు. మీకు ఏమన్నా మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి. అంతే ఫ్రెండ్స్, నాకైతే ఒక ఫ్యాన్గా ఫుల్ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. జై ఎన్టీఆర్.